హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకి చాలా మంచి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయిందండి. వీటికి వచ్చేసి బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ది అఫీషియల్ వెబ్సైట్. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్లో మీరు కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ రైట్ సైడ్లో అనౌన్స్మెంట్స్ అని చెప్పేసి ఉంటుంది. అనౌన్స్మెంట్స్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. ఇందులో మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి 02/2025 అండి. అడ్వర్టైజ్మెంట్ ఫర్ అగ్నివీర్ వాయు ఇంటేక్ 02/2025 ఉంది కదా, దాని మీద ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంటుంది. క్లిక్ హియర్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది డిస్కస్ చేసి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అన్మ్యారీడ్ ఇండియన్ మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. అంటే అన్మ్యారీడ్ ఎవరైతే పెళ్లి కాని వారు ఉంటారో మెయిల్ అండ్ ఫీమేల్ వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి ఉందని చెప్పి మనకి క్లియర్గా నోటిఫికేషన్లో ఫస్ట్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్స్ చూసుకున్నట్టయితే 8th జూలై నుంచి 28th జూలై వరకు టైం అయితే ఉందండి. రిజిస్ట్రేషన్ టైము మనకి 28th జూలైతో క్లోజ్ అయిపోతుంది. ఈ లోపు మీరు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామ్ డేట్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ డేట్స్ మనం చూసుకున్నట్టయితే 18th అక్టోబర్ నుంచి మనకి స్టార్ట్ అవుతుందండి. అక్కడి నుంచి ఒక 7 డేస్ అంటే 1 వీక్ పాటు ఈ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. మనకి ఎగ్జామ్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 18th అక్టోబరే మీరైతే ఫిక్స్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ అండి. ఎటువంటి ఆఫ్లైన్లో మీరు ఏం పంపించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. అలాగే వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్టయితే డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి జూలై 2004 నుంచి జనవరి 2008 మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి ఉంది. అంటే మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 21 ఇయర్స్ మాత్రమే అండి. మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 16 నుంచి మాక్సిమం వచ్చేసి 28 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకే దీనికి అప్లై చేసుకోవడానికి ఉందని చెప్పి మనకి ఇక్కడ ఇచ్చారు. చూడండి, అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 21 ఇయర్స్ దాటైతే ఉండకూడదు. 21 ఇయర్స్ లోపే ఉండాలి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చండి. మ్యాథ్స్, ఫిజిక్స్ కామన్ సబ్జెక్ట్స్ ఉండాలి. ఇంగ్లీష్ అందరికీ కామన్గా ఉంటుంది కాబట్టి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. మ్యాథ్స్ అయితే కంపల్సరీగా ఉండాలి, మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్. 10+2 అంటే ఐటీఐ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్స్ అంటే ఐటీఐ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఆర్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు చూడండి, ఆర్ 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ మెకానికల్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ అంటే త్రిబుల్ అండి. ఎలక్ట్రానిక్స్ అంటే ఈసీ వాళ్ళు, ఆటోమొబైల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్ అంటే సిఎస్సి డిపార్ట్మెంట్, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ వాళ్ళు, అలాగే ఐటీ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకే, బోత్ ఇంటర్, ఐటీఐ అండ్ డిప్లొమా క్యాండిడేట్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే 2 ఇయర్స్ వొకేషనల్ అండ్ నాన్ వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళు ఉంటారన్నమాట 10th తర్వాత, వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏమీ లేదని చెప్పి మనకి క్లియర్గా నోటిఫికేషన్లోనే ఇచ్చారు మనకి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవేనండి. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ అంటే కింద కామెంట్ బాక్స్లో నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇది, నేను అప్లై చేయొచ్చా లేదని మీరు కామెంట్ చేసినట్టయితే మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి హైట్. మెయిల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 152.5 సెంటీమీటర్స్ హైట్ ఉంటే సరిపోతుంది, మీరు అప్లై చేసుకోవచ్చు. ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 152 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుందండి. దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే చెస్ట్ మెజర్మెంట్ ఫర్ మెయిల్ క్యాండిడేట్స్కి వచ్చేసి మినిమం 77 సెంటీమీటర్స్ ఉండాలి. 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్పాండ్ అయితే అవ్వాలి. అలాగే విజన్ అయితే చాలా కరెక్ట్గా ఉండాలండి. ఓకేనా, మన ఐ విజన్ అనేది. నెక్స్ట్ బాడీ మీద టాటూస్ అనేవి ఏమీ ఉండకూడదు. దీనికి ఏంటంటే మీకు బాడీ మీద పర్మనెంట్ టాటూస్ ఏమైనా ఉంటే మీరు నాట్ ఎలిజిబుల్, దీనికి అప్లై చేసుకోవడానికి అయితే లేదు. అలాగే నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి 4 ఇయర్స్ సర్వీస్ అండి. అగ్నివీర్ వాయు అనేది మనకి 4 ఇయర్స్ సర్వీసు. అది ఎలా ఉంటుంది, ఏంటి, మీకు ఎలా పర్మనెంట్ చేస్తారు ఏంటి అని చెప్పేసి మీకు క్లియర్గా చెప్తారు. ఇక్కడ స్లోగా చూడండి. బేస్డ్ ఆన్ ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్స్ ఉన్నా లేకపోయినా టోటల్గా మనకి 100% అనుకుంటే అందులో 25% వాళ్ళైతే రెగ్యులరైజ్ చేసే అవకాశం ఉంది. అంటే మీ పర్ఫార్మెన్స్ చూసి, మీ యొక్క మెడికల్, అలాగే మీ ఫిట్నెస్ చూసి, ఓకేనా, మీ ఈ 4 ఇయర్స్ బ్యాచ్లో
మీ యొక్క పర్ఫార్మెన్స్‌ని బేస్ చేసుకొని మీకు కొన్ని మార్క్స్ అనేవి కేటాయించడం జరుగుతుంది. అందులో 25% ఇప్పుడు టోటల్‌గా 100 మందిని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి. అందులో 25 మెంబర్స్‌ని పర్మనెంట్ చేస్తారు. అంటే వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తారన్నమాట. రిమైనింగ్ 75% మందిని మాత్రం రెగ్యులరైజ్ చేయరు. వాళ్ళు 4 ఇయర్స్ తర్వాత వాళ్ళనైతే బ్యాక్‌కి పంపిస్తారు. అండ్ బ్యాక్‌కి పంపించినప్పుడు కూడా మీకేంటంటే ఒక గిఫ్ట్ అమౌంట్ అనేది ఉంటుంది. అది అందరికీ ఉంటుందండి. టోటల్‌గా 100 మెంబర్స్‌కి కూడా ఉంటుంది. అది ఏంటి చెప్తాను చూడండి. నెక్స్ట్ యాన్యువల్ లీవ్స్ అయితే ఉంటాయి. 30 డేస్ అయితే మీకు లీవ్స్ అయితే ఉంటాయండి పర్ ఇయర్‌కి. ఓకే. పర్ ఇయర్‌కి వచ్చేసి 30 లీవ్స్ ఉంటాయి. అలాగే సిక్ లీవ్స్ కూడా ఉంటాయి. బేస్డ్ ఆన్ మీరు ఏ సిక్ అవుతున్నారు, ఏంటి అని చెప్పి దాన్ని బేస్ చేసుకొని మీకు లీవ్స్ అయితే ఇస్తారు. అలవెన్సెస్ పే స్కేల్ చూసుకున్నట్టయితే పర్ మంత్ సాలరీ వచ్చేసి 30,000 ఇస్తారండి. దాంతో పాటుగా మీకు ఇయర్‌లీ ఫిక్స్డ్ ఇంక్రిమెంట్స్ ఉంటాయి. అలాగే రిస్క్ అండ్ హజార్డ్‌షిప్ అలవెన్స్ అని చెప్పేసి ఉంటాయి. అంటే కొంతమంది రిస్క్ ఏరియాలో వర్క్ చేస్తారు కదా! వాళ్ళకి రిస్క్ అలవెన్సెస్ అనేవి ఉంటాయి. తర్వాత డ్రెస్ అలవెన్స్ అని, ట్రావెలింగ్ అలవెన్స్ అని, అకామిడేషన్స్ అని, లీవ్ ట్రావెల్ అలవెన్సెస్ అని చెప్పేసి మీకు చాలా అలవెన్సెస్ అయితే ఉంటుంది. మీకు చెప్పాను కదా! ఇది మీకు చూడండి. ఇది సేవా నిధి ప్యాకేజ్ కింద ఇస్తారన్నమాట. ఆఫ్టర్ 4 ఇయర్స్ మీకు సేవా నిధి ప్యాకేజ్ ఎలా ఇస్తున్నారు, ఏంటి అని చెప్పి మీకు ఇక్కడ క్లియర్‌గా మనకు ఒక బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇయర్‌లో మీకు 30,000 సాలరీ అయితే ఇస్తారు. బై హ్యాండ్ వచ్చేసి మీకు 70% వస్తది. అంటే 21,000 బై హ్యాండ్ వస్తది. 9,000 రూపీస్ అనేది వాళ్ళు కట్ చేస్తారు. అంటే ఈ సేవా నిధి ప్యాకేజ్‌లో అందులో మీకేంటంటే ఒక పీఎఫ్ అమౌంట్ లాంటిది 9,000 అనేది మీ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. రిమైనింగ్ 9,000 అనేది కంపెనీ ఇస్తుంది. ఎవరు అగ్నివీర్ ఎయిర్ ఫోర్స్ ఉంది కదా! ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఇంకో 9,000 ఏసి మీ తరపున వాళ్ళైతే సేవింగ్స్ స్టార్ట్ చేస్తారు. అలాగే సెకండ్ ఇయర్‌లో 33,000 23,100 అనేది మీకు బై హ్యాండ్ వస్తది. 9,900 అనేది కట్ చేస్తారు. సేమ్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు 9,900 అనేది మీకిస్తారు. టోటల్‌గా మీకు 4 ఇయర్స్‌కి ఎంత సాలరీ వస్తుంది? ఎంత బై హ్యాండ్ వస్తుంది? ఎంత కట్ చేస్తున్నారు? వాళ్ళు ఇంకా మీకు ఎక్స్‌ట్రాగా ఎంత ఇస్తున్నారు? మీకు ఎంతైతే కట్ చేస్తున్నారో అంతే అమౌంట్ వాళ్ళు కూడా మీకు ఇస్తారు. టోటల్‌గా మీకు 4 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత రెగ్యులరైజ్ అయినా, అవ్వకపోయినా మీకు బై హ్యాండ్ వచ్చేసి 10.04 లాక్స్ అనేది సేవా నిధి ప్యాకేజ్ కింద మీకు అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది సాలరీ ఇంక్లూడెడ్ కాదు. మీరు ఏవైతే సేవింగ్ చేస్తున్నారో వాళ్ళు కూడా మీకు ఎక్స్‌ట్రాగా సేవింగ్ అమౌంట్ ఇస్తున్నారు కదా! ఆ అమౌంట్ మాత్రమే. ఓకేనా. ఇది సాలరీ అయితే కాదండి. ఇదేంటంటే మీకు సేవా నిధి ప్యాకేజ్ కింద మీకు 10 లాక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అగ్నివీర్ స్కిల్ సర్టిఫికేట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇంకా ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి రాయాలనుకుంటే అవి మీకు చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే ఫేజ్ 1 వచ్చేసి మనకి రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. సైన్స్ సబ్జెక్ట్స్ చూసుకున్నట్టయితే మ్యాథ్స్, ఫిజిక్స్, నెక్స్ట్ ఇంగ్లీష్ వచ్చేసి 60 మినిట్స్ టైమ్ అయితే ఉంటుంది. సీబీఎస్ఈ సిలబస్ మీద ఉంటుందండి. ఇంటర్ బేస్ మీద. అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్స్ వచ్చేసి రీజనింగ్ అండ్ జనరల్ అవేర్‌నెస్ అయితే ఉంటుంది. 45 మినిట్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకేంటంటే మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్‌తో పాటుగా మనకి రీజనింగ్ అండ్ జనరల్ అవేర్‌నెస్ టోటల్‌గా వచ్చేసి మనకి 85 మినిట్స్ అయితే కండక్ట్ చేస్తారు. 10+2 సీబీఎస్ఈ అంటే ఇంటర్ బేస్ మీదే ఉంటుంది. బట్ సీబీఎస్ఈ సిలబస్ మీద మీకు క్వెషన్స్ అయితే రావడం జరుగుతుంది. మనకి 1 మార్క్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. ఈచ్ కరెక్ట్ ఆన్సర్‌కి వచ్చేసి 1 మార్క్ అయితే కేటాయిస్తున్నారు. ఏదైనా ఆన్సర్ చేయకపోతే మీకైతే మార్క్స్ అయితే ఏమి మైనస్ అయితే ఉండదు. బట్ ఏంటంటే దీనికి 0.25 నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటది. ఈచ్ రాంగ్ ఆన్సర్‌కి వచ్చేసి 0.25 నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఫేజ్ 2 వచ్చేసి మీకేంటంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్స్ అయితే ఉంటాయన్నమాట. మీకు ఎట్ ద టైమే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అయిపోతుందన్నమాట. కలర్ ప్రింట్ ఏదైతే అడ్మిట్ కార్డ్ అయితే వస్తుందో మీకు ఫేజ్ 2కి ఆ అడ్మిట్ కార్డ్ మీరు పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే హెచ్‌బీ పెన్సిల్, ఎరేజర్, షార్ప్‌నర్, బ్లూ స్టిక్, అలాగే వచ్చేసి స్టాప్లర్, బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పెన్ అయితే మీరు పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ 8 కాపీస్ 8 ఫోటో కాపీస్ అయితే మీరు పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అన్‌అటెస్టెడ్ అంటే మీరు ఏవి సైన్ చేయకూడదు. ఓన్లీ ఖాళీ ఫోటోస్ అయితే మీరు పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ 4 సెల్ఫ్ అటాచ్డ్ ఫోటో కాపీస్ మీరేవైతే 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ అయితే ఉందో అది 4 సెల్ఫ్ అటాచ్డ్ మీరైతే పట్టుకెళ్లాల్సి ఉంటుందండి. అలాగే మీకు ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటే ఇంటర్, డిప్లొమా ఉంటే డిప్లొమా. ఇవన్నీ మీరు డాక్యుమెంట్స్ అనేది పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అంటే అట్ ద టైమే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అయిపోతుంది. ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ మనం చూసుకున్నట్టయితే 1.6 కిలోమీటర్స్ రన్ అంటే మనకి 1600 మీటర్స్ రన్ అనేది మెయిల్ క్యాండిడేట్స్ వచ్చేసి వితిన్ 7 మినిట్స్‌లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్‌కి మనం చూసుకున్నట్టయితే 1600 మీటర్స్ వచ్చేసి 8 మినిట్స్‌లో మీరైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి పీఎఫ్టీ టెస్ట్ 2 అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ 2 వచ్చేసి మెయిల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్టయితే 10 పుష్ అప్స్ ఉంటాయి, 10 సిట్ అప్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ 20 స్క్వాట్స్ ఉంటాయి. ఇది 1 మినిట్ టైమ్ అయితే ఉంటుందండి మనకి. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా సేమ్ 10 సిట్ అప్స్, 15 స్క్వాట్స్ ఉంటాయి. 1 మినిట్ 30 సెకండ్స్ అయితే 10 సిట్ అప్స్. తర్వాత వచ్చేసి 1 మినిట్ టైమ్ అయితే ఇస్తారన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఫేజ్ 3 అండి. ఫేజ్ 3 ఏంటంటే మీకు మెడికల్ ఎగ్జామినేషన్. మెడికల్ ఎగ్జామినేషన్‌లో ఏమేమి చెక్ చేస్తారంటే మీ బాడీ కండిషన్ ఎలా ఉంది?
అండ్ నెక్స్ట్ మీకు ఏమైనా సర్జరీస్ గానీ, ఇంజ్యూరీస్ గానీ ఏమైనా అయ్యాయా? ఏంటి అని చెప్పేసి ఎక్స్‌రే అని చెప్పి, ఈసీజీ అని చెప్పేసి టోటల్‌గా మీ బాడీ చెకప్ అయితే మొత్తం వీళ్ళు చెక్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎలా అప్లై చేయాలి ఏంటంటే, మీకు ఇది ఆన్‌లైన్ అప్లికేషన్ అండి. లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఏవైతే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఉంటాయో, సర్టిఫికేట్స్ అవన్నీ పీడీఎఫ్ ఫార్మాట్‌లో మీరైతే రెడీ చేసుకొని ఉంచుకోవాలి. అండ్ నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ కూడా 10-50 కేబీ మధ్యలో ఉండాలి. అలాగే సిగ్నేచర్, అలాగే ఇక్కడ మనకి ఏంటి అడిగారంటే మీ ఫాదర్‌ది గాని, మదర్‌ది గాని లేదంటే మీ గార్డియన్‌ది గాని సిగ్నేచర్ కూడా దీనికి అప్లై చేయాల్సి ఉంటుంది. అంటే దీనికి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. అది కూడా మీరు రెడీగా ఉంచుకోవాలి. ఎగ్జామినేషన్ ఫీజ్ వచ్చేసి ₹550 అండి. అందరికీ కూడా ₹550 డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరైతే పే చేయొచ్చు. మల్టిపుల్ పేమెంట్స్ చేసినట్టయితే ప్రాబ్లమ్ అయితే లేదు. అంటే ఇప్పుడు ఒకసారి ఫెయిల్ అయిందని చెప్పి రెండోసారి చేసామనుకోండి, 2 సార్లు మనీ కట్ అయ్యాయనుకోండి, ఒకసారి కట్ అయిన అమౌంట్ అనేది మీకు రీఫండ్ అయితే వస్తుంది. యాక్టివ్ ఈమెయిల్ ఐడీ అండ్ మొబైల్ నంబర్ ఇవ్వాలి. అలాగే ఆధార్ కార్డ్ నంబరు. మీరు ఏవైతే యాక్టివ్ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఇస్తారో ఎగ్జామ్ డేట్స్ ఇవన్నీ మీకు ఈమెయిల్ ఐడీ ద్వారా మీకు కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. డూప్లికేట్, ఇన్‌కంప్లీట్ అప్లికేషన్ ఏమైనా ఉంటే రిజెక్ట్ చేస్తారు. నో టీఏ, డీఏ ట్రావెలింగ్ అలవెన్సెస్ అనేవి ఏవి వీళ్ళు కూడా ప్రొవైడ్ చేయరండి. మీకు 4 ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఏంటంటే ఎగ్జామినేషన్ సిటీస్ సెలెక్ట్ చేసుకోవడానికి మీకు దగ్గరలో ఉన్న సిటీ వస్తది. మీ ఓన్ స్టేట్‌లోని, మీ ఓన్ సిటీలోనే ఎగ్జామ్ అనేది రాయొచ్చు. అలాగే ఇచ్చినప్పుడు యాక్టివ్ ఈమెయిల్ ఐడీ ఇవ్వండి. ఏదో ఈమెయిల్ ఐడీ ఇచ్చేయొద్దు. యాక్టివ్‌గా ఏదైతే ఈమెయిల్ ఐడీ ఉంటదో అది మాత్రమే ఇవ్వండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా! ఇగోండి 5 చాయిస్ అండి. ఎగ్జామ్ సెంటర్స్ నేను 4 చెప్పాను. ఇక్కడ మనకేంటంటే 5 చాయిస్ అయితే ఉంటాయి. ఎగ్జామినేషన్ సెంటర్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదొచ్చేసి మీరు అప్లై చేసుకోవడానికి లింక్. చూడండి అగ్నివీర్ ఇన్‌టేక్ 02-2025 లాగిన్ అనే ఉండాలి. ఇక్కడ 01-2025 అంటే అది వేరండి. 02-2025 అని ఉండాలి. మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ నెక్స్ట్ క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. లేదు అనుకుంటే ఇక్కడ రిజిస్టర్ ఉంది కదా! రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ రిజిస్టర్ అని చెప్పేసి ఉంటది. మీ దగ్గర ఆల్రెడీ డిజిలాకర్ లాగిన్స్ ఉంటే దాని ద్వారా లాగిన్ చేయొచ్చు. లేదనుకుంటే ఇక్కడ రిజిస్టర్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏదైతే మీ నేమ్ ఉందో యాజ్ ఇట్ ఈస్‌గా మీ నేమ్ ఇచ్చేసేయండి. మీ ఈమెయిల్ ఐడీ అండ్ మొబైల్ నంబర్ ఇచ్చి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్టయితే మీ ఈమెయిల్ ఐడీకి ఓటీపీ వస్తుంది. అలాగే మొబైల్ నంబర్‌కి కూడా ఓటీపీ వస్తుంది. తర్వాత ఇదేంటంటే మీరు ఎక్కడ అడ్వర్టైజ్‌మెంట్ అనేది ఎక్కడ చూసారు ఏంటని చెప్తే అందరూ కూడా న్యూస్ పేపర్ అని చెప్పేసి పెట్టేసేయండి. క్యాప్చర్ ఎంటర్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యి మీ ఈమెయిల్ ఐడీకి లాగిన్ ఐడీ, పాస్వర్డ్ అయితే జనరేట్ అవుతాయి. ఆ డీటెయిల్స్ యూజ్ చేసుకొని మీరు లాగిన్ అయినట్టయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు. ఇందులో ఈ నోటిఫికేషన్‌లో గాని, అప్లికేషన్ ప్రాసెస్‌లో గాని మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.